రూబీ యొక్క ధైర్యమైన వాగ్దానం ఒక అందమైన పచ్చని అడవిలో మెరిసే నీలిరంగు నది పక్కన రూబీ అనే చిన్న తెల్ల కుందేలు ఉండేది. రూబీ చాలా దయగలది, ఆసక్తికరమైనది, ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె మంచి స్నేహితులు ఎల్లి అనే ఏనుగు, మిలో అనే కోతి, పికు అనే నెమలి. ప్రతిరోజూ వారు ఆ నది దగ్గర సంతోషంగా ఆడుకునేవారు. ఒకరోజు ఆ అడవికి ఎండలెక్కువయ్యాయి. నదిలోని నీరు తగ్గిపోయింది. జంతువులందరూ ఆందోళన చెందారు. ఎల్లి ఏనుగు బాధగా చెప్పింది, నీరు లేకపోతే మనం ఎలా జీవిస్తాం? మిలో కోతి తలగోక్కుంటూ ఆలోచించింది. పికు నెమలి నిశ్శబ్దంగా నిలబడి చూసింది. అప్పుడు చిన్న రూబీ ముందుకు వచ్చింది. మనమందరం కలిసి ప్రయత్నిస్తే సమస్యకు పరిష్కారం కనుక్కోగలం అంది. రూబీ తన చిన్న కాళ్లతో నేలను తవ్వడం ప్రారంభించింది. ఆమె ఒక చిన్న కాలువ చేయాలని నిర్ణయించింది, అది అడవిలో ఉన్న మరొక చిన్న నీటి ఊట నుండి నదికి చేరేలా. మొదట్లో అది కష్టమనిపించింది, కాని రూబీ ఆగలేదు. ఎల్లీ తన తొండంతో నేలను తొలగించింది. మిలో కొబ్బరికాయలు తీసుకువచ్చి అడ్డుగా ఉన్న రాళ్లు తొలగించాడు. పికు తన రెక్కలతో ధూళిని తొలగించింది. కొద్దిసేపటికి చిన్న నీటి ప్రవాహం ఆ కాలువలో ప్రవహించడం ప్రారంభించింది. అందరూ కేకలు పెట్టారు. నీరు మళ్లీ నదిలోకి వచ్చి ప్రవహించింది. ఎల్లీ తన తొండాన్ని పైకెత్తి సంబరపడింది. మీలో ఆనందం. గా దూకాడు పీక్. తన అందమైన రెక్కలను విప్పింది రూబీ. గర్వంగా నవ్వింది. ఆ రోజు రూబీ ఒక ధైర్యమైన వాగ్దానం చేసింది. మనం కలిసుంటే మనం ఏ సమస్య అయినా పరిష్కరించగలం. నీతి: ఒక్కరైతో కాకుండా అందరం కలిసి పనిచేస్తే విజయం ఖాయం.